హలో ఫ్రెండ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒమేగా 3 గురించి పబ్లిక్ లో చాలా టాక్ అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఒమేగా 3 అనేది ఒక మనిషి బాడీలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇప్పుడే ఆ, జనాల్లో తెలుస్తుంది. దాని గురించి ఒక అవగాహన కోసం ఆ, ఒక యుద్ధం అనేది చేయడం జరుగుతుంది ప్రజల్లోకి. ఈ ఒమేగా 3 అనే యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఎంతవరకు ఏ పార్ట్ మీద, గుండెకు కావచ్చు, బ్రెయిన్ కు కావచ్చు, మన కండరాలకు కావచ్చు, సో ప్రతి ఒక్క కణానికి మనకు ఒమేగా 3 ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని పనితనం ఏంటి ఒక మనిషి బాడీకి అనే దానికోసం, ఒక అవగాహన కోసం ప్రతి లొకేషన్స్ లో మనం మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి అవగాహన తెప్పిస్తున్నాం ప్రతి ఒక్కరికి. మనం తీసుకునే ఫుడ్ లో కావచ్చు, ఇప్పుడు కాలం మారుతుంది, కాలానికి అనుగుణంగా మన ఫుడ్, మన ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి, రైట్? సో దానికోసం అనేసి ఆ ఈ ఒమేగా 3 మీద మనము కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి, సో జనాలకి ఒక అవగాహన అనేది తెప్పించడం జరుగుతుంది. ఆ ఒమేగా 3 ఏదైతే ఉందో మనకి బాడీకి ఎలాంటి ఫుడ్స్ ద్వారా దొరుకుతుంది, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎంత మోతాదులో మన బాడీకి అందుతుంది, ఆ తీసుకున్న ఆహారము మన బాడీలో ఏ కణానికి ఏ విధంగా అందుతుంది అనే దానికోసం, అవగాహన కోసం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి లొకేషన్స్ లో, డిస్ట్రిక్ట్స్ వైజ్. సో ఇది ఈ సెమినార్స్ అనేది మ్యాన్ టు మ్యాన్ కాకుండా సరే, సో వీడియోలో కూడా మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది కండక్ట్ చేస్తున్నాం. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 నిష్పత్తి అనేది మనకి మన బాడీలో ఎంత మోతాదులో ఉండాలి, అది ఉంటే మన లైఫ్ స్పాన్ అనేది ఎంతవరకు పెరుగుతుంది, ఇప్పుడున్న జనరేషన్ లో ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అనే దానికోసం ఒక అవగాహన తీసుకురావడం జరుగుతుంది ప్రజల్లో. ఆ ఒమేగా 3 అనేది మనకి బాడీలో ఏ పార్ట్కు ఎట్లా పనిచేస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్ట్ మీద మనం ఫ్యూచర్ లో వీడియోస్ కూడా చేయబోతున్నాం. దాంతోపాటు డిస్ట్రిక్ట్స్ వైజ్, లొకేషన్స్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఒక అవగాహన కార్యక్రమం చేపట్టి ఒమేగా 3 ప్రతి ఒక్కరు బాడీకి అందే విధంగా అలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేసి ఒక అవగాహన తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ యుద్ధాన్ని సక్సెస్ఫుల్ గా మీ సహకారంతో కంప్లీట్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.